ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఆత్మగౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు. ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి ప్రజలందరూ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని మనందరం ఎదురు చూస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కట్టడానికి మూల కారణం వాళ్ళ స్థలాలని అభివృద్ధికి ఇవ్వడానికి ముందుకొచ్చిన ఆ స్థల దాతలందరికీ ఈ సందర్భంగా మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. చాలా మందికి మీరు ఆదర్శంగా నిలిచారు. కాంపన్సేషన్ ఇచ్చినా సరే ముందుకు రాము అని ఎన్నో అభివృద్ధి పనులకి ఎంతో మంది ఈ రోజు అడ్డం పడుతున్న ఈ రోజుల్లో చాలా ట్రాఫిక్ కష్టాలు తీర్చనున్న ఈ ఆర్ఓబికి కారణమైన మీ అందరికీ మాత్రం నిజంగా మేము అందరం రుణపడి ఉన్నాం. నాన్నగారి హయాంలో మొదలైనది ఆ రోజు కాంపన్సేషన్ తో పాటు ఇల్లు పోతే ఎవరికన్నా స్థలమే ఉండాలని ఒక కోరిక ఉంటుంది, అందులో ఏమాత్రం తప్పులేదు. మీరు ఎంత కోల్పోయారో తెలియదు కానీ మినిమం గా మీకు స్థలాలు కూడా ఇస్తామన్న నాన్నగారి మాటని ఈరోజు మళ్ళీ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. పబ్లిక్ ముందు అధికారుల ముందు పెట్టి ఎవరికేమి ఇస్తున్నామో అందరికి తెలిసేలా చేసి ఈ రోజు చాలా ఓపెన్ గా పట్టాలు ఇస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి చెప్పగానే వాళ్ళకి ముందు మనం ఇవ్వాలి, సైట్ వెళ్తాన్ని అనగానే రెవెన్యూ వాళ్ళు చాలా సహకరించి అందరికి ఒక దగ్గర సైట్లు ఏర్పాటు చేసినందుకు ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, వాళ్ళ టీం కి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి పట్టాలు ఇస్తామన్న మాటని, నాన్నగారు ఇచ్చిన మాటని నిలబెట్టుకునేలా నాకు సహకరించిన పెద్దలకు, దీన్ని నిజం చేసిన రెవెన్యూ అధికారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.